గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో రోజుకో అసమ్మతి సెగలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుత శాసనసభ్యులు కుమార్తె పనితీరు పట్ల జిల్లా స్థాయి నాయకులను పరిగణనలోకి తీసుకోకుండా ప్రస్తుతం కనీస కార్పొరేటర్లు కూడా లెక్క చేయడం లేదు అని నాయకుల్లో అసంతృప్తి తారాస్థాయికి చేరింది. ఈ అంశంపై 12వ వార్డు కార్పొరేటర్ ఖాజా మొహిద్దీన్ చిష్టి మాటల్లో. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మరి మొహమ్మద్ ముస్తఫా గారు ఆయన వ్యాపారస్థంగా చాలా బిజీగా ఉండటం వల్ల ప్రజలకి అందుబాటులో లేని కారణం వల్ల నూరి ఫాతిమాని ఆయన కూతుర్ని నియమించి చేయడం జరిగింది. ఆయన ఉన్నత స్థాయి నాయకులని కనీసం చెప్పకుండా సొంతంగా ఆయన నిర్ణయం తీసుకొని ఇక్కడ స్థానిక కార్పొరేటర్లని కూడా అడగకుండా ఆయనే సొంత నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకుంది కాక మా శాసనసభ్యులు గారి ఆఫీస్కి కానీ శాసనసభ్యులు గారికి కూడా ఫోన్ చేస్తే అమ్మాయి ఏం డిసిషన్ తీసుకుంటే అదే నా మాట అని చెప్పేసి ఆయన కూడా అడగడం జరిగింది. అక్కడి నుంచి నేను కూడా ఆఫీస్కి వెళ్ళడం చాలా తగ్గించాను. దీనికంటే డివిజన్లో ప్రజలు ఇక్కడ ఆఫీస్కి వెళ్ళి సమస్యలు తీర్చని నాయకుడు మనకెందుకు అని చెప్పేసి మా పార్టీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో వైసీపీ పార్టీ కోసం ఎవరైతే నమ్మకం చేసుకున్నామో ప్రజలు ఎవరైతే ఉన్నారో నాయకులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలిసికట్టుగా మేము మా డివిజన్ స్థాయిలోనే మన ఎవరైతే టూ టౌన్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గారి ద్వారాగా లేకపోతే ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి గారి సహాయ సహకారాలతో ఆయన ఆశీస్సులతో అలాగే కావోటి మనోహర్ నాయుడు గారు మేయర్ గారి సమక్షంలో పెట్టి డివిజన్ చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా పెద్ద సమస్యలు చిన్న సమస్యలు పెద్ద సమస్యలు ఏదైనా కానీ ఆయన దృష్టిలో తీసుకెళ్ళి ఆయన ద్వారా కానీ పరిష్కరించుకొని అలాగే ఇంకా పై సమస్యలు పెద్ద సమస్యలు ఏమైనా ఉంటే మన ఎంపీ అయోధ్య రామిరెడ్డి గారి దగ్గరికి సమక్షంలో తీసుకెళ్ళి నేను పార్టీ క్యాటర్ని అయితే కాపాడుకుంటూ నేను ప్రజల చేత ఏ పార్టీలో అయితే నమ్మి నేను గెలిచానో ఆ పార్టీ నాకు తల్లిదండ్రులు లాంటిది. దానికి ఇవ్వాల్సిన గౌరవం నేను ఎప్పుడు ఇస్తాను. నేను ఎప్పుడు పార్టీ కోసం కృషి చేస్తూనే ఉంటాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పేసి దీనికంటే ఈరోజు 175 స్థానాల్లో మా జగన్మోహన్ రెడ్డి గెలవాలని చెప్పేసి మళ్ళీ మా పార్టీ వైనాట్ 175కి 175 రావాలని చెప్పేసి మా నాయకుడు ఏదైతే కోరారో ప్రతి కార్యకర్తలు ప్రతి నాయకులు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా కృషి చేస్తే మేమందరం మా కుటుంబ సభ్యులు అని చెప్పేసి మేము ఉంటేనే వచ్చే రానున్న 2024 ఎలక్షన్లో పూర్తి మెజారిటీతో గెలిపించుకొని మా నాయకుడిని మన సింహాసనం మేము ఎక్కించే బాధ్యత మన మీద కూడా ఉంది. అలాగే ప్రజలు 151 స్థానాల్లో గత ప్రభుత్వం నిలబెట్టడానికి కృషి చేశారు. అలాగే ఈ విధంగా కూడా ప్రజలందరికీ కూడా ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నేను ఇంకొకసారి చేతులు జోడించి మళ్ళీ మా నాయకుడిని మంచి మెజారిటీతో ఉన్నత స్థాయి గెలుపుని తీసుకురావాలని చెప్పేసి అన్ని స్థానాల్లో కూడా మంచి మెజారిటీ రావాలని చెప్పేసి కోరుకుంటూ జై జగన్, జై జై జగన్. ప్రస్తుత శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా అందుబాటులో లేకపోవడం, వారి కుమార్తెను నియమించడం 2024లో వచ్చే ఎన్నికలకు కసరత్తు కోసం భాగంగా ఏర్పాటు చేయడంపై పార్టీల విభేదాలు ఎక్కువ వచ్చి చీలికలు మొదలయ్యాయి. ఆమె ఒక నియంతలాగా వ్యవహరిస్తున్న తీరుపై నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.